హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరూ ఈ మామిడి పండ్లది జ్యూసు పూరీలు చాలాసార్లు ట్రై చేస్తారు కదా. సో ఫైనల్లీ మనం కూడా ట్రై చేస్తున్నాం అనమాట. ఫస్ట్ టైం ఎప్పుడు ట్రై చేయలేదు. సో మామిడి పండుది అది జ్యూస్ అంతా జార్లోకి వేసేసుకున్నాను. అంటే ఎప్పుడు తినలేదు కాబట్టి అందరూ టేస్టీగా ఉందంటే ఒకసారి తినాలనిపిస్తుంది కదా. సో నాకు కూడా అదే అనిపించింది. మామూలుగా అయితే పూరీలోకి మటన్ కర్రీ, చికెన్ కర్రీ, వెజిటేబుల్సే తింటాం కదా. కానీ ఇది మామిడి పండుది కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. సో ఎట్లా వచ్చిందనేది చూడండి. అట్లా జ్యూస్ మొత్తం పీల్ చేసేసేయాలి. మామిడి పండుది మొత్తం తీసేసుకున్న తర్వాత దాన్ని జార్లో వేసేసుకొని, అంటే నేను ఒక 5 మెంబర్స్కి అట్లా 6 మెంబర్స్కి అట్లా అంటే సరిపోయేటట్టు చేసుకుంటున్నాను అనమాట. సో దానికోసం 2 మ్యాంగోస్ కట్ చేసుకున్నా, మొత్తం అది పీల్ చేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం రొటీన్గా తింటే ఏం బాగుంటుంది, ఎప్పుడైనా సరే ఇట్లా వెరైటీగా ట్రై చేస్తూ ఉంటే, ఎప్పుడైనా కదా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా మొత్తానికి అయితే పీల్ చేసేసుకున్నాను అనమాట. మా పిల్లలు వచ్చేసి పూరీలు చేసేస్తున్నారు. పూరీలు రెడీ అయిపోతున్నాయి. అంటే ఇదంతా రచ్చ మీకు చూపించలేను, ఎందుకంటే చేసేటప్పుడు ఇదంతా పిండి పడేస్తారని చెప్పి డైరెక్ట్ న్యూస్ పేపర్ పెట్టేసిన అనమాట. దానికోసం చక్కెర వేసుకున్నా కొంచెం. ఇంకా చూస్తున్నారు కదా, చక్కెర మనం సరిపడా వేసుకోవాలి. దాంట్లో కొన్ని పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత ఏం లేదు, తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. చాలా ఈజీ, టేస్టీగా ఉంది. తిన్నాను. తర్వాత పూరీలన్నీ కాల్చేసుకున్నాము. ఇక చూడండి మిక్సీ పడుతున్నా, టేస్టీగా ఉంది. తినేసినాము. అంటే పట్టేటప్పుడు మాత్రం కొంచెం అంటే ఎట్లయితుందో, పైన పడుతుందా ఏందో అనుకున్నా, కానీ జ్యూస్ మాత్రం గట్టిగానే వచ్చింది. అంటే తినే కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట. మనకు పూరీలోకి సరిపోతుంది. ఇంకా అలా వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఇంకా మొత్తానికి పూరీలు కాల్చేసిన అనమాట. టేస్ట్ మాత్రం బాగుంది. మీరు ఎప్పుడైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి పడదామని చెప్పి పడుతున్నా. నా ఎక్స్ప్లెయిన్ చూసి మీరంతా ఏం భయపడకూర్రి. మొత్తానికైతే జ్యూస్ అయిపోయింది. పూరీలు ఇంకా కొన్ని ఉంటే నేను కూడా వేసేసిన అనమాట. చేసేసి ఇవంతా అంటే టిఫిన్లో కాబట్టి కొంచెమే చేసుకున్నాము. మామూలుగా మనం పండుగలు అయిపోతే ఒక 2 కిలోలు 3 కిలోలు చేసుకుంటాం, కానీ టిఫిన్లో కాబట్టి ఒక కేజీ అంటే 1 కేజీ అంతనే చేసుకున్నాను అనమాట. మొత్తానికైతే టిఫిన్ చేసేసినాం, పూరీలు వేసేసినాం, పూరీలు కాల్చేసినాం. పూరీలు మాత్రం మంచిగా కాలినాయి అనమాట. ఎందుకంటే పూరీలు మనం చేసేటప్పుడు తొందరగా ఆయిల్ కాగకముందు వేసినాం అనుకోరు, తొందరగా కాలేవు. అందుకే డీప్గా బాగా ఆయిల్ అంతా వేడయిన తర్వాత మనం పూరీలు వేసుకోవాలి. అది మీకు తెలుసు అనుకుంటా, తెలియని వాళ్ళకి చెప్తున్నా. తర్వాత ఇట్లా పొయ్యికి పక్కన 2 పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మా తెలంగాణలో ఏ పండుగ చేసినా కానీ ఫస్ట్ పొయ్యికి ఎడతాము, స్టవ్కి ఎడతాము. స్టవ్ అయినా కానీ పొయ్యి అయినా కానీ. తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయరు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.